మావ సరదాగా నేను ఈ బ్యాటరీని యూజ్ చేస్తూ ఒక ప్రాజెక్ట్ అయితే తయారు చేస్తున్నానమాట. దాంట్లో నాకు తెలిసింది ఏమంటే ఈ బ్యాటరీలో ఛార్జింగ్ అయిపోయిందని తెలిసింది. నా దగ్గర చూస్తే ఏ ఛార్జరు లేదు. ఇప్పుడు లాస్ట్‌కి నేను ఒక ఛార్జర్‌ని అయితే తయారు చేయాలనుకున్నాను. లాస్ట్‌కి నా అవుట్‌పుట్ అనేది ఇలా వచ్చిందనమాట, ఛార్జర్ అవుట్‌పుట్. ఈ వీడియోలో మీకు ఈ ఛార్జర్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇంకా ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. మనకు కావాలి ముందుగా పీవీసీ షీట్లు అనమాట. నేనైతే నా ఐడియా బట్టి నేను తీసుకున్నాను అనమాట. మీ క్రియేటివిటీ బట్టి మీరు చేయొచ్చు. నాలాగే చేయాలనుకుంటే కింద కామెంట్ చేయండి, నేను కింద ఐడియాస్ కూడా ఇస్తాను. మనం ఈ పీస్తో ఏం చేయాలంటే ఫస్ట్ దాన్ని అయితే సూపర్ గ్లూ యూజ్ చేసి అక్కడైతే స్టిక్ చేసుకోవాలన్నమాట. నేనైతే స్టిక్ చేసుకుంటున్నాను. ఇంకా ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తుంటే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు మనమైతే దీన్ని అయితే స్టిక్ చేసేసుకున్నాం. ఇప్పుడు మనం ఒక బ్యాటరీని ప్లేస్ చేసి దాని మిడిల్లో ప్లేస్ చేయాలి కదా, మార్కింగ్ అయితే చేసుకుందాం అనమాట. మార్కింగ్ అయితే చేసేసుకున్నాను నేను. మనకి యాంగిల్ సెట్ అవ్వదు, వేరే యాంగిల్ నుంచి చూపిస్తాను చూడు. వచ్చేసింది అనమాట మన యాంగిల్. మనం అయితే బ్యాటరీని ప్లేస్ చేసుకున్నాం. అలాగే రొటీన్ అనమాట డైలాగ్. మనం ఇప్పుడు బేస్మెంట్ అనేది తీసుకొని ఒక చిన్న హోల్ వేసుకుందాం అనమాట. ఎందుకంటే మీకు లాస్ట్లో చూపిస్తాను అవుట్పుట్ ఎలా వస్తుందో. పైన బేస్మెంట్, కింద బేస్మెంట్ మొత్తం సెట్ చేసేద్దాం మొత్తం. ముందు మనం ఒక చిన్న ప్లైవుడ్ తీసుకొని దానికి ఒక చిన్న హోల్ వేసుకోవాలి కదా. ఇది కూడా మనం తయారు చేసిన డ్రిల్లింగ్ మిషనే. ఇంకా ఈ వీడియోని ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానమాట. వీడియో లింక్ వెళ్ళి చూసి వచ్చేయండి. మన డ్రిల్లింగ్ మిషన్ అయితే ఆపట్లేదు పని, దాని పని అది చేసుకుంటుంది అనమాట. చూడండి ఎంత నీట్గా హోల్ పెట్టేసిందో. రెండోది కూడా సేమ్ టు సేమ్ అలాగే మనం హోల్ పెట్టుకోవాలన్నమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. మీలో ఎవరికైనా వీడియో కింద డౌట్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి, నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. చూడచ్చు మనకైతే ఎంతో నీట్గా హోల్ అయితే పడిపోయింది. మనం ఇందాక హోల్ చేసుకున్న పీవీసీ షీట్ ఉంది కదా, అక్కడైతే మనం సూపర్ గ్లూ యూజ్ చేసి స్టిక్ చేసేద్దాం. మనం అయితే చేసేసాం అనమాట, స్టిక్ అయితే చేసేసాం అనమాట. ఇప్పుడు మనకు కావాలి టెర్మినల్ పాయింటర్. దీన్ని యూజ్ చేస్తే ఇప్పుడు మొత్తం రన్ అవుతుంది అనమాట. మొత్తం ఇప్పుడు చూడు టెర్మినల్ పాయింటర్ అంటారు వీటిని. ఇప్పుడు మనం అక్కడ సూపర్ గ్లూ యూజ్ చేసి అక్కడైతే స్టిక్ చేసేద్దాం. చూడండి ఎంతో నీట్గా ఉంది అవుట్లుక్ కూడా. ఒక టైం తీసుకొని చేయండి, నీట్గా వస్తుంది మంచిగా. చూడండి మనం అయితే అక్కడ నీట్గా కొద్దిగా మీరు సెంటర్లో ప్లేస్ చేసుకున్నమాట, బ్యాటరీకి కొంచెం అందేటట్టు. సేమ్ అలానే ఆల్మోస్ట్ అన్ని 4 సైడ్స్ అలాగే చేయాలన్నమాట. వీడియోకి ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి అనమాట. వెళ్ళి చిన్న రిక్వెస్ట్ అనమాట అది. ఇప్పుడు మనం అలానే సేమ్ సూపర్ గ్లూ యూజ్ చేసి 4 సైడ్స్ అలానే అంటించేసుకుందాం. మనం ఇప్పుడు ఒక బ్యాటరీని యూజ్ చేస్తూ మొత్తం ప్లేస్ అనేది సెట్ అయిపోయిందో లేదో చూసుకుందాం. సెట్ అవ్వదు మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. చూసుకోండి ముందే పని చేసేటప్పుడే. ఇప్పుడు సూపర్ గ్లూ యూజ్ చేస్తే అక్కడ అంటించేద్దాం. మందైతే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఈ థర్డ్ పార్ట్ని కూడా అలాగే చేయండి. మొత్తం సూపర్ గ్లూ యూజ్ చేస్తూ మన బాడీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆ పై పీవీసీ షీట్ అయితే మిగిలిపోయింది కదా, దానికి కూడా అలాగే టెర్మినల్ పాయింట్లను యాడ్ చేస్తూ సూపర్ గ్లూ యూజ్ చేస్తూ స్టిక్ చేస్తూ అక్కడైతే అలా ప్లేస్ చేసేద్దాం అనమాట. చూడండి వీడియోలో ఎంత నీట్గా, కొద్దిగా టైం తీసుకొని చేయండి, కొంచెం నీట్గా వస్తుంది అనమాట. చూడడానికి బాగుంటుంది. ఇంకా ఛానల్కి ఎవరైనా కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు మన బాడీ అయితే మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం అక్కడ టెర్మినల్ పాయింట్ దగ్గర సాల్డరింగ్ అయితే చేసుకోవాలన్నమాట. చూడొచ్చు మనం అయితే ఇక్కడ చిన్న సాల్డరింగ్ చేద్దాం. అలాగే మీలో ఎవరికైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అనమాట. సాల్డరింగ్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి, ఏమైనా సరదా వదిలేస్తుంది. మనం ఇక్కడైతే చిన్న జుగాట్ చేయబోతున్నాం. ఒక నెయిల్ కట్టర్ని అయితే తీసుకొని యాక్సెస్ వైర్ ఉంటుంది కదా, అదైతే కట్ చేసేస్తున్నాం అనమాట. కొద్దిగా పర్ఫెక్ట్గా ఉంటుంది. కటింగ్ బ్లేడ్ గట్ట అవన్నీ యూజ్ చేస్తుంటే కొద్దిగా ఎక్స్ట్రా అయిపోతుంది, చిన్నది కదా. ఇప్పుడు ఆ చిన్న హోల్లోని మనం ఒక చిన్న వైర్ని అంటే దాన్ని సాల్డరింగ్ చేసుకుని ఆ వైర్ని అయితే బయటికి తీద్దాం లోపలికి. మనం ఇప్పుడు ఆ వైర్ని అయితే బయటికి తీసాం కదా. ఇప్పుడు దాన్ని అక్కడ అలా ప్లేస్ చేస్తూ స్టిక్ చేద్దాం అనమాట, సూపర్ గ్లూ యూజ్ చేస్తూ. కొద్దిగా నీట్గా చూసుకోండి, సూపర్ గ్లూ అంటిపోయిందంటే చేతిలో గట్ట ఇబ్బంది అయిపోతుంది. ఇది ఒక TP4056 మాడ్యూల్ అనమాట. తీసుకున్నాం. ఇప్పుడు నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ కింద బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట. ఇదంతా బేసిక్ సర్క్యూట్ మీకు తెలిసిందే. ఇప్పుడు మనం అయితే జాగ్రత్తగా చేసుకోవాలి. ఇక్కడ మాడ్యూల్స్ అయితే కాలిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం అక్కడ చూసుకున్నాం పాజిటివ్ నెగిటివ్ అనమాట. ఇప్పుడు దాన్ని అయితే నీట్గా పేస్ట్ చేసుకుందాం, అక్కడ స్టిక్ చేసుకుందాం గట్టిగా ఉండేటట్టు. చూడండి ఎంత నీట్గా ఉంది చూడడానికి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ పిన్ పాయింట్ ఉంటుంది కదా, ఛార్జింగ్ పెట్టే పిన్ పాయింట్, అది ఒక పాజిటివ్ నెగిటివ్ అనమాట ప్లస్ చేసుకోవాలి.
రెడ్ వచ్చేసి పాజిటివ్, బ్లాక్ వచ్చేసి నెగిటివ్. ఇప్పుడు మనం రెడ్ వచ్చేసి పాజిటివ్, బ్లాక్ వచ్చేసి నెగిటివ్. అవుట్పుట్ దగ్గర ఇవ్వకూడదు, బ్యాటరీ ప్లస్ మైనస్ ఉంటాయి అక్కడ ఇవ్వాలి. ఇది బ్యాటరీ సర్క్యూట్ డయాగ్రామ్ అనమాట మొత్తం. ఇప్పుడు మనది ప్లస్ లోపల మెన్షన్ చేసుకుందాం, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి. ప్లస్ మైనస్ అని మెన్షన్ అయితే నేను చేసుకున్నాను, కొద్దిగా బాగుంటుంది చూడడానికి. మనం ఇప్పుడు ఈ లిథియం అయాన్ బ్యాటరీ ఛార్జర్ని అయితే టెస్ట్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు దీనికి లోపల ఇన్పుట్ 5 volts ఇవ్వాలన్నమాట. చూడొచ్చు మనకైతే బ్లూ ఎల్ఈడి ఇండికేషన్ ఏంటంటే బ్యాటరీస్ ఏమీ లేవని. ఇప్పుడు మనం లోపల బ్యాటరీ ప్లేస్ చేసి టెస్ట్ చేద్దాం. ఫస్ట్ మనం చూసుకోవాల్సిందంటే పాజిటివ్ నెగిటివ్ కింద చూసుకోవాలన్నమాట, ఎందుకంటే చాలా ఇబ్బంది అయిపోతుంది ఇది పెట్టకపోతే ఆన్ అవ్వదు, అంతే ఇంకేమవుదు. ఈ బ్యాటరీ పాజిటివ్ అయితే నేను కరెక్ట్గా పెట్టాను. చూడొచ్చు కొంచెం జాగ్రత్తగా పెట్టాలి, మనం తయారు చేసిన కాబట్టి. కరెక్ట్ రేడియస్తో తీసుకుంటే మంచిగా అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు లైట్ తగ్గించేసి రెడ్ కలర్ అయితే గ్లో అవుతుంది చూడొచ్చు. ఇంకో బ్యాటరీని ప్లేస్ చేసి చూపిస్తాను చూడండి. ఇంకా ఛానల్కి ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకుని మర్చిపోకండి. చూడొచ్చు మన బ్యాటరీ అయితే రెడ్ కలర్లోకి చేంజ్ అయిందనమాట. ఇప్పుడు చూడొచ్చు అవుట్పుట్ అనేది తీస్తే రెడ్, బోత్ బ్లూ అంటే మనం ఎప్పుడైతే ఛార్జింగ్ అయిపోయిందో బ్లూ ఇండికేషన్లోకి మారిపోతుంది అనమాట. ఇంకా అది బాయ్ గైస్.